హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం కుకింగ్ వ్లాగ్ అండి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక కుకింగ్ చేసే వీడియో పెడుతున్నాము. రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాము. సంగటి కోసం ఆల్రెడీ బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చికెన్ కూడా మ్యారినేట్ చేసాము. దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టేసుకున్నాం. దీనికోసం ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. నేను వీడియోలో చూపిస్తాను మీకు మధ్యలో. 2 టమాటోస్ అండ్ 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ హెవీ మసాలాలు ఏం లేకుండా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని, ఆయిల్లో మనకు ఏమేమి కావాలనేసి చెక్క, మొగ్గ, యాలకులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసుకొని తర్వాత ఆనియన్స్ అవి వేసుకుందాం. ఈలోపు సంగటి కూడా ఆన్ చేసి పెట్టేసుకున్నాం. అంటే అది ఉడికి పొంగొచ్చి కొంచెం లేట్ ప్రాసెస్. చికెన్ ఈజీగా అయిపోద్ది, సంగటి కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకా నూనె కాగినాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ పచ్చి వాసన రాకుండా కొంచెం గోల్డెన్ మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు, లైట్గా కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా కొంచెం కలుపుకొని కొంచెం వేగాక మళ్ళీ టమోటాస్ వేయాలి. అప్పుడు దాకా ఫ్రై చేస్తున్నాము. సైడ్ బై సైడ్ సంగటి కూడా చూస్తున్నాము. అంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. జస్ట్ ఒక 12:30 ఆ టైంలో స్టార్ట్ చేసాము. ఆకలి అవుతుంది, అందరికి వెయిట్ చేస్తున్నారు. కొంచెం పని నుండి బయటకు వెళ్ళి వచ్చేళ్ళకే లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాం, గబగబా అయిపోవాలనేసి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం బాగా మిక్స్ చేసేసి మనము ఈలోపు సంగటి కూడా పొంగొస్తుంది. కొంచెం పొంగొచ్చాక మనం కొద్దిగా స్లో పెట్టుకున్నామంటే అది బాగా ఉడుకుద్ది. మరీ స్పీడ్ పెట్టేసినా మళ్ళీ పొంగిపోతూ ఉంటుంది కాబట్టి ఊర కలిపెట్టలేము. కొంచెం ఒక పొంగు వచ్చాక లైట్గా స్లో పెడితే ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఆనియన్ ఫ్రై అయిపోయాక టమాటోస్ వేస్తున్నాము. ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గేదాకా ఉంచేసుకోవాలి. టమాటా కూడా బాగా కలిపెడుతున్నాం, మిక్స్ చేసేస్తున్నాం. మనం ఏ కూర చేసినా మనము ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా వేసేసి బాగా మిక్సింగ్లోనే ఉంటుంది. అన్నీ ఒక్కసారి డంప్ చేసేయకూడదు, మొత్తం ఒక్కసారి వేసి కలిపెడితే ఆ టేస్ట్ రాదండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసాము. మసాలా పేస్ట్లో వచ్చి మేము చెక్క, మొగ్గ, యాలకులు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, కొంచెంగా ఆనియన్స్, ఒక అర ఆనియన్ లాగా అదే కట్ చేసిన ముక్కల్లోనే కొద్దిగా తీసుకొని వేసుకున్నాము. దీన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాము. దీన్నే కొద్దిగా వాటర్ వస్తుంది కదా, అది కడిగాక ఆ వాటర్ వచ్చి తనీగా పెట్టుకున్నాం. మళ్ళీ పోసేద్దాం కాసేపు. పులుసు మనకు ఎంత పులుసు కావాలో అంత వాటర్కి ఆ వాటర్ కూడా పోసేస్తున్నాము. మేము సెమీ గ్రేవీ లాగే పెట్టాము, మరీ ఎక్కువ పులుసు లాగా పెట్టలేదు. ఆ వాటర్ కూడా పోసేసుకోవచ్చు అనేసి పెట్టుకొని, ఈ మసాలా వచ్చి మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే మనకి నూనె పైకి తేలాలి, మనకి నూనె వచ్చి కనపడాలి పైకి వచ్చి, అంతవరకు వేస్తే పచ్చి వాసన ఉండదు. ఇది వచ్చి పచ్చి మసాలా, మేమేమి ఫ్రై చేయలేదు ముందు, అన్నీ అలాగే వేసేసాం కాబట్టి పచ్చి మసాలా బాగా వేగాలి. కొందరు ఏంటంటే ఫ్రై చేసి మసాలా పట్టుకుంటారు, అలాంటి వాళ్ళకు పెద్ద ఉడకని అవసరం లేదు. ఆయిల్ పైకి రావాలని ఏం లేదు, అంటే ఆల్రెడీ అది ఫ్రై అయి ఉంటుంది. ఇది పచ్చిది కాబట్టి బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మ్యారినేషన్లో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. పసుపు యాడ్ చేస్తున్నాం. ఈ ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసినాక బాగా కలపాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉంటే ఆ టమోటా, ఎర్రగడ్డకి వాటికి ఆ మసాలా అనేది బాగా పట్టుద్ది ఫుల్గా. కలుపుతూ ఉన్న టైంలోనే చూస్తున్నాం మళ్ళీ సంగటి ఎక్కడ అడుగు అంటిపోద్దేమో అనేసి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసాము. చికెన్ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి, చికెన్లోంచి కొద్దిగా వాటర్ ఎలాగో వస్తుంది కదా, ఆ వాటర్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ వేసేసాక కారం వేసేసాము. కారం వేసేసి కాసేపు మూత పెట్టేసి వదిలేసినాము. బాగా అదే ఉడికినాక ఒకసారి మిక్స్ చేసుకుందాంలే అనేసి. ఈలోపు సరే సంగటి చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికే స్టేజ్లో వచ్చింది. 1 by 1 గబగబా చేసేసాము, లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఆకలిగా ఉన్నాము అందరం అనేసి. చికెన్ కూడా ఉడికిపోయినట్టు అయిపోయింది, కారం అంతా కలిసిపోయింది. సరిపోద్దా గ్రేవీ, ఇంకేమన్నా పోద్దామా నీళ్ళు అనేసి చూస్తున్నాము. వేస్ట్గా నీళ్ళు పోసుకున్నా ఏం చేయాలండి, మాకు ఎక్కువ తినరు పులుసు, అది మాకు కొంచెం కొంచెంగానే తింటారు. సంగటి కూడా ఉడికిపోయేసింది. ఇంకా రాగి పిండి వేస్తుంది. రాగి పిండి వేసేసి దాని మీద
ఒక మూత పెట్టేసి కాసేపు వదిలేస్తాం సిమ్లో పెట్టేసి. తర్వాత తీసి సంగటికి ఎలకడం అలాగా చేస్తాము. ఇంకా చికెన్ కూడా అయిపోయింది. లాస్ట్ చికెన్ మసాలా వేసేసి దీన్ని ఆఫ్ చేసేసేద్దాం అనేసి వేసేసాము ఒకసారి. చికెన్ పని అయిపోయిందండి. ఇంకా మసాలా కూడా వేసేసాము కాబట్టి ఇప్పుడు సంగటి కాసేపు మూత పెట్టి పిండి అంతా ఇదయ్యేదాకా పెట్టేసాము. ఇప్పుడు తీసి ఒకసారి చూడాలి. మా దగ్గర తెడ్డు అలాంటిది లేదు కాబట్టి తెడ్డు యూస్ చేస్తారు కదా, మన సైడ్ ఉంటుంది, ఊర్ల సైడు చాలామంది దగ్గర ఉంటుంది, మా దగ్గర అవైలబుల్ లేదనేసి స్మాషర్ ఉంటే దాంతోనే కలిపెట్టాము. చాలా బాగా మెత్తగా వచ్చేసింది సింపుల్గా. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్గా మీకు ఒకసారి చూపించేస్తున్నాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. సంగటి కూడా స్మాషర్ పెట్టి చేసేసాం కదా, అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. మా హస్బెండ్ వచ్చారు తినేయడానికి కూడా. బాబు తొంగి తొంగి చూసిపోతున్నాడు అయిపోయిందా లేదా అనేసి. ఆయనకు కూడా పెట్టాము. ఈయన తినేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాడు. మామూలుగా నచ్చడు, ఏ వంట చేసినా కూడా బాగాలేదంటాడు, కానీ ఇది బాగుందని చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.